హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతి 7. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ 2B నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్ఎక్యూస్. సో 7 మార్క్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డియర్ స్టూడెంట్, మనం ప్రీవియస్ వీడియోస్లో ఇంటిగ్రేషన్స్ అండ్ సర్కిల్ ఎల్ఎక్యూస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టుడే టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ టాపిక్ డియర్ స్టూడెంట్స్. సో మనకు డెఫినెట్ ఇంటిగ్రల్ నుంచి ఒక ఎల్ఎక్యూస్ వస్తుంది, ఎవ్రీ ఇయర్ అడుగుతున్నానా. సో ఈ క్వశ్చన్ వచ్చి మోస్ట్ రిపీటెడ్ 5 times వచ్చిన క్వశ్చన్స్. సో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పుష్పరాజ్, మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి, ఓకేనా? చూస్తారు కదా, రైట్ నాన్న. సో గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. రైట్, ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 log of 1 plus x divided by 1 plus x square into dx. రైట్ నాన్న, చూడండి నాన్న, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ న్యూమరేటర్లో ఇక్కడ ఏముంది, ఎక్స్ ఉంది, ఇక్కడ ఏముంది, ఎక్స్ స్క్వేర్ ఉంది. కాబట్టి నేను లెటర్స్ అజ్యూమ్ కాన్సెప్ట్ని అప్లై చేస్తున్నా, అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేస్తున్నా. మనకు ఇంటిగ్రేషన్ ఐడియా ఉంటే డెఫినెట్ ఇంటిగ్రల్ వచ్చినట్టేనా. రైట్, సో లెటర్స్ ఫస్ట్ క్వశ్చన్ని కాపీ చేసుకుంటా. గివెన్ ఇంటిగ్రల్ ఈస్ రైట్. సో ఏమిచ్చిండు, 0 to 1 ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 log of 1 plus x divided by 1 plus x square into dx. రైట్ నాన్న, చూడండి నేను ఏం అప్లై చేస్తున్నా అంటే ఇప్పుడు ఇక్కడ x దగ్గర tan θ అని తీసుకుంటున్నాను. లెట్ us assume that. సో మనం ఇక్కడ గివెన్ ఇంటిగ్రల్ దగ్గర ఇక్కడ i ఈక్వల్ టు అనుకుంటే బెటర్ అనమాట, ఓకేనా? ఇంటిగ్రల్ ఓకేనా, i ఈక్వల్ టు అనుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది. లెట్ ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే x ప్లేస్లో tan θ అని అప్లై చేస్తున్నాను. రైట్, సో సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా దీన్ని ఆన్సరింగ్ ఇస్తాను నేను. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంటుంది మనకు ఇంటిగ్రేషన్లో, ఆ మెథడ్ ఇక్కడ అప్లై చేస్తున్నాను, ఓకేనా? రైట్ నాన్న, సో దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీటా, ఓకేనా? ఇక్కడ ఏదో ఫంక్షన్లో ఏముంది, ఇక్కడ టీటా ఉంది. విత్ రెస్పెక్ట్ టు టీటా ఆన్ బోత్ సైడ్స్. రైట్ నాన్న, అప్పుడు ఏమవుతుంది, dy dθ ఆఫ్ x ఈక్వల్ టు dy dθ ఆఫ్ tan θ. రైట్ నాన్న, డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి మనం. ఎప్పుడైనా సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయగానే ఫస్ట్ మనం ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేయడం రావాలి. ఇక్కడ టీటా ఉంటే టీటా చేయాలి, ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ చేయాలి, అట్లా, ఓకేనా? రైట్ నాన్న, అప్పుడు ఏమవుతుంది, ఇది డిఫరెంట్ కదా, ఎక్స్ అనేది డిఫరెంట్, ఇక్కడ టీటా ఉంది కాబట్టి dx బై dθ అవుతుంది ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ ద tan θ. ఫార్ములా గుర్తుందా? రైట్, సీకెండ్ స్క్వేర్ టీటా నాన్న, గుర్తుపెట్టుకోండి, ఓకేనా నాన్న? సో డిఫరెన్షియేషన్ ఆఫ్ tan θ వచ్చేసి సీకెండ్ స్క్వేర్ టీటా. మనకు dxని ఇంటర్చేంజ్ చేయాలి కాబట్టి దెన్ dx ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ టీటా ఇంటూ dθ. సో దిస్ ఈస్ ద dx ఈక్వల్ టు నాన్న, ఓకేనా? ఫంక్షన్ని చేంజ్ చేయాలి మనం. ఇప్పుడు dxని చేంజ్ చేయడం అంటే ఇట్లా. రైట్, సో డియర్ స్టూడెంట్, మనం ఎప్పుడైనా లెటర్స్ కన్సిడర్ తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ని కూడా చేంజ్ చేయడం రావాలి. లోయర్ లిమిట్ని అప్పర్ లిమిట్ని కూడా చేంజ్ చేయాలి. ఇక్కడ రాస్తున్నాం చూడండి, లోయర్ లిమిట్. రైట్ నాన్న, సో లోయర్ లిమిట్లో ఏముంది, ఎక్స్ వాల్యూ ఇక్కడ 0 అన్నప్పుడు tan θ వాల్యూ ఏమవుతుంది అంటే tan x ఈక్వల్ టు 0 అయినప్పుడు tan θ ఏమవుతుంది అని ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ tan θ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు ఏం తీసుకోలేము, ఇక్కడ మనకు లోయర్ లిమిట్లో ఏముంది 0 అంటే 0 మెన్షన్ చేయాలి. రైట్, దెన్ సో డియర్ స్టూడెంట్, tan 0 ఎప్పుడు వస్తుంది మనకు ఐడియా ఉండాలి నాన్న. tan 0 ఎప్పుడు వస్తుంది, tan 0 డిగ్రీ ఉన్నప్పుడు. రైట్, సో tan క్యాన్సల్, దెన్ θ ఈక్వల్ టు 0 డిగ్రీ. రైట్ నాన్న, θ వచ్చేసింది ఇప్పుడు మనం. సో ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ రాస్తాం చూడండి, అప్పర్ లిమిట్ కూడా చేంజ్ చేయాలి మనం. అప్పర్ లిమిట్, సో అప్పర్ లిమిట్లో ఇక్కడ వాల్యూ ఏముంది మనకు 1, అంటే హియర్ ఎక్స్ ఈక్వల్ టు 1 అన్నట్టు. దెన్ tan θ ఈక్వల్ టు 1 అనుకోవాలి, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ tan θ 1 కదా, ఎక్స్ 1 కాబట్టి tan θ 1. చెప్పండి, tan θ 1 ఎప్పుడు వస్తుంది, ట్రిగోనోమెట్రిక్ వాల్యూస్ ఆఫ్ టేబుల్ ఉంటుంది, గుర్తుందా 10th క్లాస్లో? 45 డిగ్రీ ఉన్నప్పుడు వస్తుంది మనకు. 45 డిగ్రీ అంటే మనకు రేడియల్లో తీసుకుంటే π/4 తీసుకోవాలి. π/4 tan 45 నాన్న, π/4 అంటే 45 డిగ్రీ, tan 45 వచ్చేసి 1. సో tan క్యాన్సల్, దెన్ θ ఈక్వల్ టు π/4. రైట్ నాన్న, సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. లోయర్ లిమిట్ 0 డిగ్రీ వచ్చింది, అప్పర్ లిమిట్ π/4 వచ్చింది, ఇంటర్చేంజ్ చేసుకోవాలి లిమిట్ని.
ఇప్పుడు చూడండి డియర్ స్టూడెంట్, క్వశ్చన్ని కాపీ చేసుకుంటూ చేస్తాను. I ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్, చూడండి ఇప్పుడు లోయర్ లిమిట్ ప్లేస్లో మనం ఏం పెట్టాలి, ఇప్పుడు 0 డిగ్రీ, రైట్. 0 అంటే 0 డిగ్రీ అంటే 0, రైట్. ఇక్కడ ఏముంది π/4, ఓకే, రైట్. చూడండి లాగ్కి లాగ్ రాసుకుంటున్నాను, బ్రాకెట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్లో ఏం రాయాలి మనం ఇప్పుడు tan θ, సబ్స్టిట్యూషన్ మెథడ్ కదా, రైట్. డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ ప్లస్లో ఏం రాయాలి మనం tan θ, అంటే tan స్క్వేర్ θ అవుతుంది, బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, ఇంటూ డిఎక్స్ ప్లస్లో ఏం రాయాలి మనం ఇప్పుడు సీకెన్ స్క్వేర్ θ, ఓకే, ఇంటూ dθ ఉంది కదా, ఇంటూ dθ, రైట్ నాన్న. సో డియర్ స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, పైథాగరస్ ఐడెంటిటీ గుర్తుందా మనకు? 3 పైథాగరస్ ఐడెంటిటీస్ ఉంటాయి 10th క్లాస్లో. 1 ప్లస్ tan స్క్వేర్ θ అంటే సీకెన్ స్క్వేర్ θ వస్తుంది, గుర్తుపెట్టుకున్నానా ఫార్ములాది. I ఈక్వల్ టు 0 to π/4 log of 1 plus tan θ డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ, ఫార్ములా చెప్పాలన్నా సీకెన్ స్క్వేర్ θ ఇంటూ ఇయర్ సీకెన్ స్క్వేర్ θ ఇంటూ dθ, బోత్ ఆర్ క్యాన్సల్. అర్థమైందన్న? ఇది ఎట్లా వచ్చిందనంటారా, ఇది రాత్తా చూడ్రి, జాగుందిడా. 1 ప్లస్ tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ θ, ఫార్ములా అంటారు నన్ను. ఏమంటారా బాబు? ఫార్ములా అంటారు, ఓకేనా, రైట్. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి, ఇప్పుడు మిగిలింది రాసుకోవాలి మనం. I ఈక్వల్ టు 0 to π/4 log of 1 ప్లస్ tan θ ఇంటూ dθ, రైట్. ఇక్కడ నుంచి ఇక మళ్ళీ కహాని స్టార్ట్ చేయాలి, ఫార్ములా స్టార్ట్ చేయాలి. డిఫరెంట్ ఇంటిగ్రల్ ఒక ఫార్ములా ఉంటుంది తెలుసా, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సిన్స్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to a f of x ఇంటూ dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to a f of a minus x ఇంటూ dx. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. చూడండి దీని మొత్తాన్ని ఎక్కడైతే θ ఉంటుందో మనం ఇప్పుడు చూడాలి, ఏం చేయాలి, ఈ ఫార్ములాలో క్రియేట్ చేసుకోవాలి. చూడండి నాన్న, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనం ఈ ఫార్ములా అప్లై చేసుకుంటూ చేద్దాం, ఓకేనా నాన్న? స్టార్ట్ చేద్దామా? ఇక్కడ ప్లేస్ ఉంది చూడండి, రైట్. I ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఏముంది 0 to π/4, రైట్, లాగ్కి లాగ్, బ్రాకెట్ ఆఫ్ 1 ప్లస్, చూడండి ఫంక్షన్ దగ్గర అప్లై చేయాలి మనం, ఎక్కడైతే θ ఉంటుందో, ఎందుకంటే θ కదా, విత్ రెస్పెక్ట్ టు θ ఉన్నప్పుడు అక్కడ మనం ఇది ఫార్ములా అప్లై చేయాలి. ఎట్లా అప్లై చేస్తానో చూడండి మీరు, రైట్. ట్యాన్కి ట్యాన్, బ్రాకెట్ ఆఫ్, చూడండి నాన్న, ఏ అంటే ఏంది, ఇక్కడ ఏ ప్లస్లో ఎవరున్నారు చూడండి, ఏ ప్లస్లో ఎవరున్నారు π/4, π/4 మైనస్ θ అంటే ఇక్కడ ఏమనుకోవాలి మనం x, θ అంటే ఇక్కడ మనకి ఏముంది ఫంక్షన్తో θ ఉంది, ఇక్కడ ఏముంది x అంటే ఇక్కడ x, అర్థం చేసుకోవాలన్న. ఇక్కడ θ అంటే ఇక్కడ θ, ఇక్కడ x అయితే ఇక్కడ x అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి మనం θ రాయాలి, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు θ ఉంది కదా dθ, రైట్. ఈ స్టెప్ అర్థమైందన్న? ఫార్ములా అప్లై చేశాను, జస్ట్ ఫార్ములా అప్లై చేస్తాను. డిఫరెంట్ ఇంటిగ్రల్ మొత్తం ఈ ఫార్ములా ఇంకో ఫార్ములా, రెండే ఫార్ములాస్ తోటి చాప్టర్ మొత్తం అయిపోతుంది అనమాట. సో ఈ స్టెప్ మీరు అర్థం చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇది. I ఈక్వల్ టు ఇక్కడ నుంచి సింప్లిఫై చేయాలి మనం, రైట్. సో ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/4 log of బ్రాకెట్ 1 ప్లస్ tan ఆఫ్ a మైనస్ b, ఫార్ములా మొత్తం ఫార్ములాసే ఉంటాయి పుష్పరాజ్, మొత్తం ఫార్ములాసే చెప్పురి. tan ఆఫ్ a మైనస్ b, tan a మైనస్ tan b, ఇది a అనుకోర్రి, ఇది b అనుకోర్రి, ఓకేనా. tan ఆఫ్ a మైనస్ b ఫార్ములా కన్సిడర్ చేసుకోండి, డివైడెడ్ బై 1 ప్లస్ tan a అంటే π/4 ఇంటూ tan b అంటే tan θ. కొంచెం చిన్నగా రాస్తున్నాను, అర్థం చేసుకోండి, ప్లేస్ లేదు నాన్న, రైట్. దెన్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/4, రైట్, లాగ్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ 1 ప్లస్ tan π/4 అంటే tan 45, tan 45 ఎంత వస్తుంది, ఒకటి తక్కువ అయింది పుష్పరాజ్, వినాలి, ఇంట్రెస్ట్ పెట్టాలి, రైట్. 1 మైనస్ tan θ డివైడెడ్ బై 1 ప్లస్, ఇది మొత్తం tan 45 కదా, tan 45 అంటే 1 ఇంటూ tan θ అనే వస్తుంది, రైట్, ఇంటూ dθ, రైట్. దెన్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/4 లాగ్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్. సో డియర్ స్టూడెంట్, ఇక్కడ ఈ +1 ఉంది కదా,
నేనేం చేస్తున్నా, బై 1 తీసుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. ఏం చేస్తున్నా, క్రాస్ మల్టిప్లికేషన్. ఈ రెండు ఇంటూ అయితే ఏమొస్తుంది, 1 ప్లస్ tan θ ప్లస్ ఇక్కడ ఏముంది 1 మైనస్ tan θ డివైడెడ్ బై 1 ప్లస్ tan θ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఇంటూ dθ. చూడండి ఇక్కడ నెగిటివ్ tan θ పాజిటివ్ tan θ క్యాన్సల్ అయిపోయా. ఏమొస్తుంది, I ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/4 log ఆఫ్ బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ ఏం మిగిలింది 1 ప్లస్ 1 2 డివైడెడ్ బై 1 ప్లస్ tan θ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఇంటూ dθ. సో డియర్ స్టూడెంట్స్, ప్లేస్ లేదు, ఇదంతా రఫ్ చేసేసి దీనికి కంటిన్యూషన్ చేస్తా. సో డియర్ స్టూడెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం నాన్న, మీకు ఎక్కడ స్కిప్ చేయకండి. సో లాస్ట్ వరకు వాచ్ చేయండి నాన్న, స్లోగా చెప్తాను, రఫ్ చేసుకుంటూ స్లోగా చెప్తాను మీకు. సో మీరు లాస్ట్ వరకు వాచ్ చేయాలి. పుష్పరాజ్ తగ్గేదేలే. I ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/4. సో ఇక్కడ ఏముందంటే లాగ్ ఆఫ్ 2/1 ప్లస్ tan θ బ్రాకెట్ క్లోజ్ ఇంటూ dθ. సో డియర్ స్టూడెంట్, ఈ స్టెప్ నుంచి నేను కంటిన్యూషన్ చేస్తున్నా, మీరు చూడండి నాన్న, వాచ్ చేయండి. రైట్, లాస్ట్ వరకు చూడాలి, ఓకేనా? రైట్ నాన్న. సో చూడండి ఇక్కడ ఒక ఫార్ములా రాస్తాను చూడండి. లాగ్ ఆఫ్ మనకు 10th క్లాస్లో ఉంటుంది, లాగ్ x/y. గుర్తుపెట్టుకోవాలన్న, లాగ్ x/y అంటే లాగ్ x మైనస్ లాగ్ y. రైట్ నాన్న, ఓకేనా? సో ఇది ఇప్పుడు 2ని మీరు x అనుకోండి, 1 ప్లస్ tan θని మీరు ఏమనుకుంటారంటే y అనుకోండి, ఓకేనా? రైట్ నాన్న. సో దెన్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/4. చూడండి సపరేట్ చేసినప్పుడు ఏమొస్తుంది, లాగ్ 2. ఈ ఫార్ములా అప్లై చేయాలి మనం, ఓకేనా? లాగ్ 2 మైనస్కి మైనస్ నాన్న. సో దెన్ లాగ్ ఆఫ్ ఏమొస్తుంది చూడండి, ఇప్పుడు లాగ్ y అంటే ఏంది, 1 ప్లస్ tan θ బ్రాకెట్ క్లోజ్ ఓల్ బ్రాకెట్ ఆఫ్ dθ. అర్థమైందా నాన్న? ఈ ఫార్ములా అప్లై చేసిన జస్ట్ అంతే. ఇలా ఉన్న ఫంక్షన్ ఇలా మార్చిన అంతే. ఇప్పుడు చూడండి ఇంటిగ్రల్ సపరేట్ చేసుకోండి, ఇదొక ఫంక్షన్ అనుకోని ఇంటిగ్రల్ సపరేట్ చేసుకుంటే I ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/4 log 2 ఇంటూ dθ. మైనస్కి మైనస్, మిడిల్లో మైనస్ ఉంది, మళ్ళీ ఇంటిగ్రల్ సపరేట్ చేసుకుంటున్నా. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/4 log ఆఫ్ 1 ప్లస్ tan θ ఇంటూ dθ. రైట్. సో డియర్ స్టూడెంట్, మనం ప్రీవియస్లో ఇదంతా మనకు I ఈక్వల్ టు ఉంటుంది చూడండి, ఇందాక మనం ఇక్కడ రాసుకున్నాం కదా. సో ఒక స్టెప్లో ఉంటే చూడండి నాన్న, ఇది మొత్తం I, ఓకేనా? రైట్. I ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/4 log 2 ఇంటూ dθ మైనస్ దిస్ ఈస్ కాల్డ్ I నాన్న. ఇదంతా I, ఎందుకంటే మనం ప్రీవియస్ స్టెప్లో ఉంటాయి చూడండి, లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan θ ఇంటూ dθ ఈక్వల్ టు I, ఓకేనా నాన్న? సో అక్కడ మనం ఒక ఈక్వేషన్ అనుకోవాలి, అక్కడ నుంచి తీసుకొస్తాం. ఈ మైనస్ y ఎక్కడ పంపిస్తే ఏమొస్తుంది, I ప్లస్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/4 సో లాగ్ 2 ఇంటూ dθ. రైట్. సో ఈ స్టెప్ అర్థం చేసుకోండి డియర్ స్టూడెంట్స్. దిస్ టోటల్ బి కన్సిడర్ యాజ్ I, ఎందుకంటే మనకు క్వశ్చన్లో ఉంటుంది. క్వశ్చన్ తర్వాత మార్చుకొని వచ్చినాం తెలుసా నాన్న, ఓకేనా? ఇక్కడ ఇదంతా I అనుకొని ఇక్కడ I ఇక్కడ పంపిస్తే ప్లస్ అవుతుంది. రైట్. I ప్లస్ I ఏమొస్తుంది, 2I ఈక్వల్ టు, సో లాగ్ 2 ఈజ్ ఎ కాన్స్టెంట్, ఫంక్షన్ లేదు. సో ఇక్కడ ఏమైనా dθ అంటే ఏం లేదు కదా, θ అంటే ఏం లేదు, కాబట్టి లాగ్ 2 అనేది కాన్స్టెంట్ కింద వెళ్తే ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/4 1 ఇంటూ dθ. ఎందుకంటే నాన్న ఇది మొత్తం కాన్స్టెంట్ బయటకు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ 1 ఉందని అనుకోవాలి మనం, ఓకేనా? ఎందుకంటే లాగ్ 2 ఇంటూ 1 లాగ్ 2 వస్తుంది. రైట్. 2I ఈక్వల్ టు లాగ్ 2. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1 చెప్పండి, ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఇంటూ dθ ఏమొస్తుంది, జస్ట్ θ వస్తుంది. గుర్తుపెట్టుకోండి నాన్న, ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఇంటూ dθ లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తున్నాం. ఇంటిగ్రల్ నుంచి బయటకు వచ్చేసినాం ఇంకా మనం. రైట్. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయాలి. ఫస్ట్ అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ అప్లై చేస్తాం. 2I ఈక్వల్ టు లాగ్ 2 అప్పర్ లిమిట్ ఏముంది ఇక్కడ, π/4 మైనస్ సబ్ట్రాక్షన్, లోయర్ లిమిట్ ఏముంది 0, θ ప్లస్లో పెట్టాలన్న అంతే ఇక. రైట్. 2I ఈక్వల్ టు లాగ్ 2 బ్రాకెట్ ఓపెన్
π/4 మైనస్ 0 అంటే 0 కన్సిడర్ అవ్వదు కాబట్టి π/4 రైట్. సో π/4 ముందుకు ఫ్రంట్ తీసుకుంటున్నా 2i = π/4 log 2 రైట్. సో 2 ఇక్కడ పంపించండి. i = 2 4 8 ఇంటూ log 2 రైట్. సో డియర్ స్టూడెంట్ వాట్ ఇస్ i అంటే మన క్వశ్చన్, ఇదే మన క్వశ్చన్. దేర్ ఫోర్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 log of 1 plus x divided by 1 plus x square into dx. The answer is ఏమొచ్చింది చెప్పండి ఇక్కడ π/8 log 2. దిస్ ఈస్ ద అవర్ ఫైనల్ ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందా నాన్న మీకు? 2 times చూడండి, వాచ్ చేయండి, మళ్ళీ రిపీట్ చేయండి వీడియోని. సో బేసిక్స్ ఉన్నాయి కాబట్టి నేర్చుకోండి. సో బై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.